కాంతారా చాప్టర్ 1 అనేది అసలు కాంతారాకి ప్రీక్వెల్. ఈసారి కథ మనల్ని పూర్వకాల తీరప్రాంత కర్ణాటకలోకి తీసుకెళ్తుంది. అక్కడి ప్రజల జీవన విధానం, భూతకోల ఆచారం మరియు పంచుర్లి దేవత ఆరాధన ఈవే కథకి మూలం. సినిమా మొదటి భాగం నెమ్మదిగా సాగుతుంది. అరణ్యపు దృశ్యాలు, గ్రామ జీవితం, సంప్రదాయాల పరిచయం ఎక్కువగా ఉంటుంది. ఈ భాగం కొంచెం లాగినట్టు అనిపించినా ఇంటర్వెల్కి దగ్గరగా సినిమా అసలు జోష్ అందిస్తుంది. గుర్రపు రథాల వెంటాడింపు, అడవి పోరాటాలు, ఆచారాల ఘనత, ఈ సన్నివేశాలు గూస్బంప్స్ ఇచ్చేలా ఉంటాయి. రెండో భాగం సినిమాలో ప్రాణం. ఇక్కడే రిషబ్ శెట్టి తన నటనతో గర్జిస్తాడు. శివుడిలా ఆవేశం, భక్తుడిలా ఆరాధన రెండు కనిపిస్తాయి. రుక్మిణి వసంత్ కూడా బలమైన పాత్రలో ఆకట్టుకుంది. సినిమా హైలైట్స్: అద్భుతమైన విజువల్స్, అరణ్యం, యుద్ధ సన్నివేశాలు, రథపందేలు, భూత కోల నృత్యం. అజనీష్ లోకనాథ్ సంగీతం, ప్రత్యేకంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో గుండెను కదిలిస్తుంది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం రెండు సినిమాకి ప్రధాన బలం. రెండో భాగం భావోద్వేగం, భక్తి, రక్తం మరిగించే యాక్షన్ అన్నీ కలిసి వస్తాయి. మొదటి భాగంలో నెమ్మదిగా సాగడం వల్ల కొంతమంది ఓపిక కోల్పోతారు. కొన్ని సన్నివేశాలు, పాటలు పెద్దగా గుర్తుండిపోవు. కథలో ప్రతినాయకుడి బలం మరింతగా చూపితే ప్రభావం పెరిగేది. కాంతారా చాప్టర్ 1 లోపాలు లేకపోలేదు. కాని రెండో భాగం, విజువల్స్, సంగీతం, ముఖ్యంగా క్లైమాక్స్ ఇవన్నీ సినిమాని ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయి. సినిమా ముగిసిన తర్వాత మనసులో ఒక భావన మిగులుతుంది. ప్రకృతి, పురాణం, సంప్రదాయం ఇవి శాశ్వతం. వీటిని ఎవరూ ఆపలేరు.